స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 32 అధ్యాయం 26 వచనం వరకు, 26 నుండి చదువుతాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషునితోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. చాలు. అక్కడ ఇశ్రాయేలే అన్న మాటకి పైన ఒక అంకె ఉంటుంది చూడయా, తలకాయ మీద ఇశ్రాయేలే మీద ఒక అంకె ఉంది. ఎంత నెంబరు? అడుగు బాగాన చిన్న అక్షరాల్లో దాని అర్థం ఉంటుంది చూడండి. ఆ రెండు అమ్మా, పైన ఇశ్రాయేలే అన్న దాని మీద 2 నెంబర్ ఉంటుంది, చిన్న అంకె. ఆ బైబిల్ అడుగు బాగాన ఆఖరిలో సన్న అక్షరాలతోటి ఉంటుంది. 2వ నంబర్ అని దాని ఎదురుగా దాని భావం రాసి ఉంటుంది చూడండి. దేవునితో పోరాడువాడు. హల్లెలూయా. యాకోబు అందరిని పంపించేశాడు, ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమని? నన్ను ఆశీర్వదించయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించాలి అంటే నీ పేరేందో ఒప్పుకో అంటున్నాడు. నా పేరు మోసగాడు. హల్లెలూయా. యాకోబు పేరు దేవుడికి తెలియదా? తెలుసా తెలీదా? హల్లెలూయా. అన్నీ తెలుసు. అయినప్పటికీ ఈయన అంటున్నాడు, నీ పేరేంటి ఒప్పుకో, చెప్పు అంటున్నాడు. అంటే మనం అడిగింది ఇస్తానికి దేవునికి ఇష్టమే, ఆయన సిద్ధమే. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతాయి అంటే, మనం కప్పిపుచ్చినవి, మనం దాచిపెట్టినవి, మన మనసులో ఉంచుకున్నవి అవి ఒప్పుకోవలసి ఉంటుంది. కప్పి పెట్టుకుని అట్లే ఉంటుంది, పైకి మాత్రం ఏమీ లేదు, బాగానే ఉన్నాలే, ఎట్లా బాగానే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది, చెబితే మేము బాధపడతామని చెప్పల దాచిపెట్టింది. అట్టుకోడి దాచిన కారణాన్ని అది ముదిరిపోయింది.
చివరి దశకు చేరిపోయింది. ఇక బాధ తట్టుకోలేక హాస్పిటల్కి, బాధ ఏంటమ్మా అంటే అన్నకు చెప్పింది, నాకు ఇట్లా బాధగా ఉంటుంది అయ్యా అని. అప్పుడు ఉద్యోగం చేస్తా నేను విజయవాడలో అన్నా, అర్జెంటుగా చూపిద్దామని తీసుకెళ్తే ఇక్కడ ఎక్కడ వద్దు, అర్జెంటుగా ఎగ్మోర్లో మద్రాసులో స్త్రీలకి క్యాన్సర్ హాస్పిటల్ ప్రత్యేకంగా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళమన్నారు. ఈ ఫోన్లన్నీ లేవు అప్పుడు. ఒక టెలిగ్రామ్ పంపాడు, అన్న అర్జెంటుగా రా, అమ్మకు బాగాలేదని. వచ్చా, తీసుకెళ్ళిపోతే ఇది క్యాన్సర్ అండి, అడ్మిట్ చేయాలన్నారు. చేసి కరెంట్లో పెట్టారు, తగ్గింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు కదిలి, అప్పట్లో ఈ రోడ్లన్నీ ఏ ఒక్క రోడ్డు బాగోదు, ట్రాక్టర్ల మీద ఒక పీలిక నీళ్ళు వచ్చింది, కరెంట్లు పెట్టిన బాడీ కాబట్టి కదిలి అది మళ్ళీ రివర్స్ అయిపోయి, వాస్తవానికైతే ఒళ్ళు కదిలిన దానికి ఏం కాదు, కానీ ఆ ఉద్యోగం ఊడిపోయింది. మళ్ళీ ఇంకొక ఉద్యోగం కోసం నేను ఎతుకుతా ఉన్నా, ఇటు కాదులని మళ్ళీ సెకండ్ టైం పోయిన క్యాన్సర్ తీసుకొచ్చి పెట్టాడు. చూపించాకనే తగ్గల, అమ్మ చనిపోయింది. తర్వాత ఆలోచించి ప్రార్థన చేస్తే ఇవన్నీ కాదులే కానీ ముందు నువ్వు సేవకు బయలుదేరన్నా. చిత్తం అయ్యా, లోపడతా, బుద్ధి వచ్చింది. అంతటితోటి లోబడి సేవకు రావటం జరిగింది. హల్లెలూయా. ఆ క్యాన్సర్ సంగతి మీకు ఎందుకు చెప్పానంటే, మా అమ్మ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. ఏంటంటే కారణం, తొలుతలోనే స్టార్టింగ్లోనే దాన్ని కనిపెట్టి సరి చేస్తే అందాక రాదు, దాచిపెట్టింది. హల్లెలూయా. మరి కొంతమందికి ఆత్మ సంబంధమైన మరి క్యాన్సర్ ఉంటుంది. ఏంటిది ఆ క్యాన్సర్? ఏం లేదు, ఉదాహరణకు చెప్తా. ప్రతి ఆదివారం ఆ సిస్టర్ ఒక పాట పాడాల. మన చర్చిలో సంగతి కాదు, ఇది వేరే చోట జరిగింది. ప్రతిసారి పాట పాడుతుంది, ఇంట్రెస్ట్గా వచ్చి మైక్ తీసుకుని పాట పాడి పోయి కూర్చుంటుంది. చాలా లావుగా ఉంటుంది, కింద కూర్చోలేదు కాబట్టి వెనకాలకు పోయి కుర్చీలో కూర్చుంటుంది. ఇక్కడేమో పాట పాడినంతసేపు నిలబడి పాట పాడి వెళ్ళిపోయి వెనకాల కూర్చుంటుంది. ప్రతి ఆదివారం కంపల్సరీగా ఆ సిస్టర్ పాట పాడుతుంది. ఏదో ఒక సందర్భం వచ్చింది, ఆ రోజు ఎవరో పెద్దవాళ్ళు పాస్టర్ గారు వస్తే, వాళ్ళ పాస్టర్ గారు ఈ అమ్మాయిని ఫలానా సిస్టర్ గారు వస్తారు పాట పాడతారని మైక్ ఈల. ఇంతమంది మీద ఇటు పాస్టర్ని వచ్చిన ఆ పాస్టర్ గారు వెనకిటి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ టీలన్నీ ఇచ్చారా, వాళ్ళకి భోజనం పెట్టారా లేదా, వాళ్ళకి ఉండటానికి గదులన్నీ నీట్గా ఉంచారా లేదా అని ఇవి పరామర్శ చేస్తూ ఈ సిస్టర్ సంగతి మర్చిపోయాడు. ఎవరంతటి వాళ్ళే వచ్చి మైకి తీసుకుని తలా ఒక పాట పాడి ఆ మైకి పెట్టి పోయి కూర్చుంటారు. మనకులాగా మైకి తీసుకుని జనాల్లో కూర్చోవటం కాదు, వాళ్ళకి ముందు రావాలి. ఎదురుగా వచ్చాడు, అందరు కనపడి నన్ను చూడు, నా చీర బాగుందా, నాకు ఇప్పుడు పెట్టాను బాగున్నాయా, అంతే నీట్గానే ఉందా, బాగా చూసారా, ఇటే చూడండి, ఎడు చూస్తున్నారు, ఎంకేమో ఏడు చూస్తున్నావు. అయ్యో ఎంత అన్యాయం, ఇంత గోల గోల మైకి మోతుంటే ఎంత నిద్ర అవుతుంది. హల్లెలూయా. నన్ను చూడు, నా అవతారం చూడు అని అందరూ వచ్చి ముందు పాట పాడినంతసేపు అందరు కలిసి చూస్తున్నారా లేదా, నా కలిసి కనిపెడుతున్నారా లేదా అన్నీ చూసుకొని కానీ పాట పాడి వెళ్ళిపోతారు. ఆ రోజు పొరపాటున ఈ పాస్టర్ గారు ఈ అమ్మాయి సంగతి మర్చిపోయాడు. పేరు పెట్టి ముందుకు పిలవాల, పాటకి మైకి ఈల. వాళ్ళంతటి వాళ్ళు తలా పాట పాడారు. టైం అయిందయ్యా, ఇంకా వాక్యానికి అవకాశం ఇద్దాం. అంత దూరం నుంచి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారికి మైక్ ఇచ్చేసారు, వాక్యం చెప్పారు, ప్రార్థన అంతా అయిపోయింది. ఆమె నాన్నకు సలికే ఈ అమ్మగారు ఏం చేసింది, పెద్ద బైబిల్ ఒకటి తెచ్చుకుంది, ముసుకేసుకొని బైబిల్ పెట్టుకుని వెళ్ళికి పోతా ఉంది. ఏంది ఆమె ఆశీర్వాదం చెప్ప తల్లికి పోతుందేమో, అలిగింది. హల్లెలూయా. ఈ పాస్టర్ నాకు మైకి లేదో ఎందుకు అట్టేటప్పుడు, ఈయన చర్చి ఒక్కటేనా ఉంది ఏంది, బయట చాలా ఉన్నాయి. హల్లెలూయా. 3 నెలల దాకా ఆ చర్చి మోహం కూడా చూడాల. పోనీ పక్కనే వేరే చర్చి కన్నా వెళ్ళింది, అబ్బాయి అస్సలు కూడా వెళ్ళాల, ఎక్కడికి వెళ్ళాల. ఏంది ఫలానా సిస్టర్ గారు రావటం లేదు అని ఈ పక్కన ఉన్న వాళ్ళు
ఆ పక్క అమ్మ ఈ పక్క అమ్మ కదిలిచ్చారు. ఏంటి అక్క ప్రార్థన రాలేదంటే, ఇంకేం వచ్చేవాళ్ళమ్మా, మీరు పాడుకోండిలే, ఇంక నేనెందుకు పాడేది. అదేందక్క, వారం వారం నువ్వేగా మైకి తీసుకొని పాట పాడతావు, ఉత్సాహంగా సంతోషంగా పాట పాడి వెనక నీ కుర్చీలో కూర్చునే దాన్ని అట్లా రాకుండా ఉంటే ఎట్టంటే, ఇంక నేను రాలేమ్మా, మీరే ఏలుకోండి, మీరే పాడుకోండి అంటుంది. ఇదేంద్రా నాయన ఎట్ట మాడుతుంది, తేడాగా మాట్లాడుతుంది. ఇక అక్కడక్కడ వాళ్ళు కదిలిచ్చారు. పాస్టర్ గారు పలానా ప్రార్థన రావట్లేదు, మరి ఏమోనమ్మా నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకని రావట్లేదో ఏమో, నేను తీరిక లేక వెళ్ళలేదు, ఒకరోజు పోయి వస్తాలే అంటే సరేనని చెప్పి తీరిక చేసుకుని పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ వందనాలు అమ్మ బాగా ఎవడికి వందనాలు వాళ్ళకి చెప్పు, పోయి నాకు వందనాలు ఒకటి చెప్తానికి వచ్చావా, నీ వందనాలు వద్దు తొందనాలు వద్దులే పో, అలా పాటలు పాడితే రానిమ్మా, వాక్యం చదివితే ఆమెకు పోయి వందనాలు చెప్పు, నాకెందుకు, వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళే పాడతారు, వాళ్ళే పాటలు పాడతారు, వాక్యాలు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చెప్పుకోపో అంటుంది. ఏంద్రా బాబు, ఏంది ఈ అమ్మాయి తేడాగా మాట్లాడుతుంది, పాస్టర్ గారిని పట్టుకొని. వాళ్ళ ఆయన కూడా నవ్వుతో చూస్తున్నాడు. రండి గారు కూర్చోండి, ఏందో మా ఆడవాళ్ళు ఏందో ఆవేశంగా ఉంది, వారం వారం ప్రార్థనకి వస్తుంది అనుకుంటున్నా, కానీ నా పొలం పనులు నాకు సరిపోతున్నాయి కదా, ఏం జరిగింది ఏంటి అని అంటే, ఏం లేదు నీకు తెలియదు పా, ఆ యుద్ధలు మేతేసుకోపా అంటుంది. ఆయన కూర్చున్నాడు. ఏం సిస్టర్ అసలు ఏం జరిగింది, ఎందుకని నువ్వు ఇంత ఆవేశంగా కోపంగా ఉన్నావు, జరిగింది ఏదో అని ఉంటే చెప్పు, నాలో పొరపాటున్నా విశ్వాసం ఏదైనా లోటుపాట్లు ఉన్నా సరి చేద్దాం, సంగతి ఏంది, ఏం జరిగింది అసలు విషయం చెప్పు. నీకు తెలియదా, ఏంటమ్మా నాకేం గుర్తు రావట్లేదు, ఆ రోజు అందరినీ పేరు పేరు పిలిచి అందరికి మైకులు ఇచ్చావు, పాటలు పాడిద్ది, మొదటి నుంచి కనిపెట్టుకుని ఉండి పాటలు పాడిద్దాన్ని, నా సంగతి ఏమైంది, ఒక పాటకి కాకపోతే ఒక ప్రేమ 2 మొక్కలు ప్రార్థన కన్నా అవకాశం ఇవ్వచ్చుగా, నాకు అసలు అవకాశం ఇవ్వలేదు, మీ కళ్ళకి నేను దిశాయించలేదులేండి. అలా వాళ్ళైతే ప్రేమతో పిలిచి ఇస్తారు, మైకులు ఇస్తారు, అధికారం ఇస్తారు, హోదాలు ఇస్తారు. అబ్బో ఏ హోదాలు అక్కడ ఏముందమ్మా, ఏం పని, అదేముంది, ఉన్నత పదవి ఆశించేవాడు అందరికీ దాసోహం చేయాలి. దేవుని సంఘంలో పెత్తనాలు వేరు, బయట లోకంలో పెత్తనాలు వేరు. బయట లోకంలో పెత్తనాలు పదవులు అంటేనేమో, అయ్యి నువ్వు ఆ పని చేయి, అమ్మా ఇదిగో ఇది మూడు నువ్వు అని పని పుర్రమా ఇస్తారు, కానీ వీళ్ళు చేయరు. ఇక్కడ పెత్తనం ఎట్ట ఉంటుందంటే, అందరికంటే తక్కువ పనులు, అందరికంటే నీచమైన పనులు, అన్నిటికంటే తక్కువ పనులు, విలువ తక్కువ పనులు అట్టాటి చేస్తారు. ఉన్నత పదవిని అదిసి పదవి కావాలన్న వాళ్ళు అట్లాంటి పనులు చేసేవాళ్ళే, వాళ్ళే గొప్ప వాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే తక్కువ పనులు అంటే ఏంటిది, అందరూ అన్నం తిని పేడేసిపోతారు, ఎంగిలి పల్లెలు అవన్నీ కడిగి ఆడపెడతారు. హల్లెలూయా. అందరూ బయటికి పోయి నీళ్ళు కొట్టకుండా అట్టెత్తి అటు బాగానే గప్పున వాసన వస్తుంది, శుభ్రంగా కడిగి పెనాయిలేసి శుభ్రం చేసి, అయ్యే ఉన్నతమైన పనులు అంటే అయ్యే. మిగతా వాళ్ళు ఎవరు చేయరు కదా, వీళ్ళకి పర్లకు వెళ్ళాలన్నటువంటి ఆసక్తి ఇంట్రెస్ట్ ఉంటే అట్లాంటి పనులు చేస్తారు. కానీ హెచ్చు వాటి యందు మనసు పెట్టక తగ్గు వాటి యందే మనసు ఉంచాల. చెప్పులు అటొకటి ఇటొకటి ఊరికి చెప్పు విసిరేసి లోపలికి వచ్చి కూర్చున్నారు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదేంటి చెప్పు ఎదురుగా దాన్ని జోడి చెప్పు వరుసగా, ఆడాళ్ళ చెప్పులన్నీ ఒక పక్క, మొగల చెప్పులన్నీ ఒక పక్క, ఎటు వైనంగా సర్ది అంత శుభ్రంగా. ఏడన్న పిల్లలు అటు వెళ్తా ఉంటే ఏమన్నా కనపడ్డి చాక్లెట్ తొక్కలనో పిల్లలు పారేసిన, ఏదో అట్టికాయ తోలు ఆడపడేసిపోయారు, ఎవరైనా జారి పడతారని తీసుకెళ్ళి డస్ట్బిన్ ఉంటే ఆ బాక్స్లో పడేసి చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటారు. ఇట్లాంటి తక్కువ పనులు చేసే వాళ్ళే దేవుని దృష్టికి వాళ్ళే ఒకరోజు ఏలుబడి చేస్తారు. ఆమేన్. ఎమక మాత్రం మైక్ ఇయ్యలేదు, మా రోజు పాడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వస్తున్నావు, అన్ని సంవత్సరాల నుంచి పాట పాడని రోజు ఒక్కరోజు అని లేదు కదా, వచ్చి పాడుతున్నావు కదా, నేనేమన్నా నీ పేరు పెట్టి ముందుకు రమ్మని పిలుస్తున్నానా, నువ్వే వస్తావు,
చక్కగా మైక్ అందుకుని ఒక పాట పాడతా, సంతోషంగా వెళ్ళి కుర్చీలో కూర్చుంటా. నేను గ్రహించలేదమ్మా, అంతకు నాది తప్పు అయితే క్షమించు. మనసులో ఎంత బాధ పెట్టుకున్నావని, నీ కడుపులో ఎంత ఉబ్బరం దాచుకున్నావని నాకు తెలియలేదు. సారీ అమ్మగారు, క్షమించలే, రా అంటే నేను రాను. అయ్యో అది అట్టెట్ట. హల్లెలూయా. నీవు మనసులో ఎంత బాధ పెట్టుకుంటే నీకు నాకు మాత్రమే కాదు, సంబంధం తెగిపోతుంది. దేవుని దగ్గర కూడా సంబంధం తెగిపోతుంది. కరెంటు ప్రవహించాలి, దాని పని అది చేయాలంటే, ఫ్యాన్ తిరగాలంటే తెగింది ఎక్కడో అక్కడ ఏం చేయాలా? వైరు కనెక్షన్ చేయాలా. హల్లెలూయా. సంబంధం కలిస్తేనే కానీ మనసులో ఉన్న కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, కక్ష అలాంటిది తీసి పక్కన వేస్తే కానీ నీకు నీ దేవునికి సంబంధం కుదురుతుంది. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు. పాత సంవత్సరంలో బాకీలు ఏమైనా, ఇతరులకు ఏమైనా రుణాలు, హల్లెలూయా, అంటే రుణాలు బాకీలు అంటే అంత మాట అంది. అవకాశం దొరుకుద్ది, చూస్తున్నా ఉండు, టైం దొరుకుద్దిగా, అప్పుడు చెబుతా నేను. హల్లెలూయా. అది బాకీగానే మిగిలిపోయింది. తన్నుకు తన్ను తన్నితే కదా అప్పుడు నాకు కడుపుబ్బరం తప్పుద్ది, అప్పుడు నాకు బాధ అంతా తగ్గిపోద్ది. లేదు ప్రియులారా, ఎవరి మీదనో ద్వేషం, ఎవరి మీదనో కోపం, ఎవరి మీదనో ఈర్ష్య, ఎవరి మీదనో నీకు అసూయ, వాళ్ళు ఎవరో బాగుపడుతున్నారనో, లేక వాళ్ళు ఏదో మంచి స్థానంలో చేరుతున్నారు, వాళ్ళు ఏదో ఆశీర్వాదంగా ఉన్నారనో వద్దు, దాయకూడదు. ప్రార్థన చేసి దేవా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు యాకోబు. దేవుడు ఏమంటున్నాడంటే, ఏం ఆశీర్వాదం అయ్యా నీకు కావాల్సిందే? నాకు ఆశీర్వాదం కావాలి. భార్యలు ఇచ్చాను, పిల్లలు ఇచ్చాను, ఎద్దులు ఇచ్చాను, గాడిదలు ఇచ్చాను, ఒంటెలు ఇచ్చాను, గుర్రాలు ఇచ్చాను, ఎంతమంది పని వాళ్ళని ఇచ్చాను, 12 మంది పిల్లలు, 4 భార్యలు, ఉపపత్తులు, ఎంతమంది, ఇంత సైన్యం ఇస్తే కాదు. ఇది ఆశీర్వాదం కాదు. నాకు ఆశీర్వాదం కావాలా. ఏ ఆశీర్వాదం? హల్లెలూయా. నాకు అన్నని మోసం చేసి వచ్చా, కన్న తండ్రిని మోసం చేసి వచ్చా. యాకోబు అని నా పేరుకు తగ్గట్టు యాకోబుగానే బతుకుతున్నా. నా అన్న దగ్గరికి వెళ్తున్నా, సమాధానం కావాలా. హల్లెలూయా. నీ సన్నిధి నాతో కూడా రావాలి. హల్లెలూయా. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి. ఆశీర్వాదం కావాలా? సరే ఆశీర్వదిస్తాను, కానీ అసలు నీ పేరేంటో చెప్పు. నా పేరు మోసగాడు. నేను మోసం చేసిన మాట కరెక్టే. అంటే అన్న నుంచి వేరై, అన్న ఏశావును విడిచిపెట్టి 20 సంవత్సరాలు కొలువు చేస్తూ మామ లాభాన్ని ఇంట్లో అన్నీ సంపాదించుకున్నాడే, కానీ 20 సంవత్సరాలుగా చేదు ఒకటి మిగిలిపోయింది. అంటే దాయిలా హృదయంలో దాన్ని ఏం చేసుకున్నాడంట? ఒప్పుకోకుండా కప్పి పెట్టుకున్నాడు. మధ్యలో పోయి, అన్న సారీ క్షమించు, గుడ్డోడిని చేసి మా నాన్న మోసం చేశా, నేను వేసావులే అని అబద్ధం చెప్పి ఆశీర్వాదాన్ని కొట్టేశా. హల్లెలూయా. ఎర్రెర్రని చిక్కుడుకాయల కూర అంత అన్నం పెట్టి జస్ట్ హక్కును కొట్టేశా. అన్నకి మోసం చేశా, నాన్నని మోసం చేశా, నా పేరే మోసగాడు. తప్పైంది, సారీ అన్న, వేసావన్నా అని చెప్పాలా? ఒప్పుకోవాలా? 20 ఏళ్ళుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం ఆగిపోయినాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అయితే వస్తూనే ఉన్నాయి, అటు నుంచి ఇటు నుండి అన్ని కోణాల ఆశీర్వాదం వచ్చింది, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం లేదు. అందుకే అంటున్నాడు, అయ్యా నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నన్ను ఆశీర్వదించు దేవా అంటున్నాడు. లేదులే కానీ నిన్ను నేను ఆశీర్వదించను. తెల్లవారుతుంది, నరులు చూడకముందే నన్ను బయటికి పోని. లేదయ్యా,
పోనీయను, నన్ను ఆశీర్వదించు. ఇంకా ఏం ఆశీర్వాదం? మోసం చేశాను, అన్నని తండ్రిని మోసం చేశాను, ఆత్మ సంబంధమైన ఐక్యత లేదు, ఆత్మీయత లేదు. శారీరకంగా సకల ఐశ్వర్యాలు సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆమేన్, ఆత్మ సంబంధమైన ఐక్యత అది లేదు. సమాధానం లేని నీ ప్రార్థన ఎవడకు కావాలి? ఒప్పుకోవాలి. అతిక్రమం జరిగింది, పొరపాటు దొల్లింది, జారి నోటి మాటే కావచ్చు, చేతి పనిలోనే కావచ్చు, ఏదో పొరపాటు దొల్లింది, దాన్ని గుండెలోనే దాయకూడదు. 20 సంవత్సరాలు యాకోబు హృదయంలో దాచుకున్నాడు, కానీ ఈ 20 ఏళ్ళ లోపల ఏదో ఒకసారి పోయి ఏసావన్న సారీ క్షమించు, పొరపాటు చేశాను అని అంటే ఎంత బాగుండేది. హల్లెలూయా. సమాధాన పడాలి కదా, సమాధాన పడలా. సమాధానం లేని ప్రార్థన దేవుడు వినడు. సమాధానం లేకుండా ఆశీర్వాదం దిగి రాదు. మొదట నువ్వు క్షమాపణ అడగాల, మొదట నువ్వు సమాధాన పడాలి. ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చి అయింది. ఏదంటమ్మా మార్తమ్మ, ఏదంట ఈ చర్చి కాబట్టి ఇంకొక చర్చి అయింది. తోడుకోడల దగ్గర పోయి సారీ చెప్పి అప్పుడు ఏదో గబగబా నోరు జారాను అన్నాను క్షమించు అనాలా? జరగని పని. ఎట్టనే సావనన్న చస్తాను, కానీ తోడుకోడలు ఎన్ని మాటలు అంది, ఎంత బాధ కలిగింది. ఆ తోడుకోడలకు పోయి తోడుకోడల సారీలే క్షమించంటే దాన్ని నెత్తినకు ఎక్కుద్ది, కళ్ళు పైన ఎక్కి కూర్చుంటుంది, గర్వం వచ్చుద్ది. దానికాడికి నేను పోను, సారీ అంటే చెప్పను. కావాలంటే మా తోడుకోడలు రెడ్డిపాలెం చర్చికి వెళ్తుంది, నేను వెళ్ళను. ఇక్కడ కాకపోతే బోల్డ్ అని చర్చిలు ఉన్నాయి, ఇంకో చర్చికి పోతా. భూమి ఈ చివరి నుంచి ఆ చివరికి పోగాక రోజుకో చర్చి, బతికినంతకాలం ఎన్ని వందల వేల చర్చిలు తిరుగుదువుగాక. పరలోపు గవిని కాదు, గేటు దగ్గరకు కూడా బాగు. మరి ఏం చేయాలి? ఆ మొదట పలకరించకుండా ఉన్నావే, ఆ తోడుకోళ్ళకి పోయి సారీ చెప్పాలి. హల్లెలూయా. మొదట సమాధాన పడాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేని నీ ప్రార్థన దేవుడు వినడు. ఆశీర్వాదించమని అడుగుతున్న నీ ప్రార్థనకు జవాబు రాదు. ముందు పోయి సమాధాన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం అర్థం కాల. నా పేరు యాకోబు, నా తప్పు, మోసం చేశాను, మోసం క్షమించని ఏడుతుంటే ఇక అక్కడ కన్నీరు కార్చి బ్రతులాడాడు. హోషేయ గ్రంథం 12:3 ఉంటాం. కన్నీరు కార్చుసు అతను బ్రతులాడుకున్నాడు, ఏడుతూనే ఉన్నాడు. ఎంతసేపు ఏడ్చాడు? తెల్లారే వరకు, సందకాడు మొదలుకొని తెల్లవారేదాకా యాకోబు ఏడుస్తూనే ఉన్నాడు. కన్నీటితోనే దేవుణ్ణి కదలకుండా అక్కడే కట్టేసినట్టు చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి పట్టుకుంటే దేవుడు తప్పించుకుని పోలేడా? ఎందుకు పోలేడు? కానీ అతను వాడిన ఆయుధం ఏంటంటే కన్నీరే ఆయుధంగా వాడాడు. కన్నీరు కారుస్తూ ఉంటే తప్పుకుని నేను పోలేనని దేవుడు ఆగిపోయాడు. హల్లెలూయా. తెల్లారుతుంది, నువ్వు ఎంత ఇసుకిచ్చినా నేను మాత్రం నిన్ను ఆశీర్వదించను, వదులు అంటే వదలతల. గట్టిగా తొడ గూటి మీద ఒక్క దెబ్బ కొట్టాడు, కాలు ఇరిగిపోయింది. కుంటుకుంటా నన్ను ఈడ్చుకుంటా నడుస్తున్నాడు, కానీ పట్టు విడిచిపెట్టల. కాళ్ళు ఎరగొట్టినా సరే కోపం వచ్చి అన్నను సారీ చెప్పలేదు, క్షమాపణ అడగలేదు. మీ నాన్నని సారీ చెప్పలేదు, క్షమాపణ అడగలేదు. నేను ఆశీర్వదించను పో అంటే, కాదు నన్ను ఆశీర్వదిస్తేనే అంటే, ఎంతసేపు బతిలాడుతావు నన్ను కన్నీరు గారుస్తూ, వదులు అని గట్టిగా తొడగూటి మీద ఒక్కడ కొడితే ఈ గూడు పక్కది తొలగిపోయింది. కుంటుకుంటా ఆయన కాళ్ళు పట్టుకున్న దేవుడి కాళ్ళు వదిలిపెట్టల, ఏడ్చాడు, కన్నీరు కార్చారు. హల్లెలూయా. నీ కన్నీరు నీ ఆశీర్వాదానికి తలుపులు తెరుస్తాయి. ఆమేన్. జరిగిన పొరపాటుని
సరి చేసుకోవటానికి, తెగిపోయిన సంబంధాన్ని తిరిగి మరలా దేవునితో కలుపుకోవటానికి నీ కన్నీరే మూల కారణంగా మారుతుంది. హల్లెలూయా. ఇన్ని పనుల్లో ఎక్కడ కన్నీరు కాచేది, ఎక్కడ కడుపు కాల్చుకునేది, ఎక్కడ కూర్చుని ప్రార్థన చేసి తీరిక లేదు. అశ్రద్ధ చెయ్యొద్దు. యాకోబులాగా అన్ని ఆశీర్వాదాలు సంపాదించవచ్చు, వేలు లక్షలు కూడబెట్టచ్చు, వందలు వేల మందలు ఎకరాలు ఏంటేంటో ఆశీర్వాదాలు, అన్ని రకాల ఆశీర్వాదాలు నువ్వు సంపాదించి కూడబెట్టవచ్చు. కానీ అసలైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీ దగ్గర లేకపోతే, అంటే దేవునికి నీకు సరైన సంబంధం, కనెక్షన్ కానీ కలప లేకపోయావంటే అన్ని ఆశీర్వాదాలు వ్యర్థమే, అంతా వ్యర్థమే, కూడబెట్టిందంతా వేస్టే. అసలైన ఆశీర్వాదం అంటే దేవునికి నీకు అనుబంధం చక్కగా ఉండాలి. ఆమేన్. నీకు నీ సహోదరులకు, ఆత్మ సంబంధమైన నీ ఆత్మీయులకు మధ్య సంబంధం సరిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించు ప్రభు అంటే, లేదు నీ పేరేంటి ఒప్పుకో, మోసగాడి నేనయ్యా సారీ చెప్పి కన్నీరు గారితే అప్పుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, మరేంటి, ఇశ్రాయేలే. గట్టిగా చప్పట్లు కొడదాం. పక్కోనికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలీవే, ఇక మీదట నీవు ఆశీర్వదించబడిన దానవే. 20 ఏళ్ళు దాశాడు. గుండెలో ద్వేషం, అన్న మీద కోపం, కక్ష 20 ఏళ్ళు అయినట్టునే పెట్టుకున్నాడా? అవును. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో, ఆశీర్వదింపబడినటువంటి యాకోబు అన్న దగ్గరికి వెళ్తా ఉన్నాడు. 7 సార్లు సాగిలపడి పైకి లేస్తున్నాడు, సాష్టాంగపడి వందనాలు చెబుతున్నాడు. అన్న వందనాలు అంటున్నాడు, బోర్లు కొనుక్కుంటాడు, దండం పెడుతున్నాడు. మళ్ళీ అంత లెక్కపోతాడు, అన్న వందనాలు అంటున్నాడు, బోర్లు కొనుక్కుంటున్నాడు, సాష్టాంగపడి వందనాలు అన్న అంటున్నాడు. మళ్ళీ లేచి ఇంకొద్ది దగ్గరికి వచ్చే కొద్దీ 7 సార్లు సాగిలపడి నేరుగా అన్న దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవునితో సంబంధం కలుపుకొని వస్తున్న సహవాసం, సన్నిహితం, స్నేహం, ఇది దేవుని తోడుగా ఎంట పెట్టుకొని వస్తున్నటువంటి బంధం దగ్గరికి రాగానే ఏం చేశాడంట? అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి, ఎవరు పరిగెత్తి? యాకోబా, ఏశావా? అన్న ఏశావు పరిగెత్తి అతన్ని గట్టిగా కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. మోసం చేస్తే చేసేయాలేరా తమ్ముడా, నాన్న గుడ్డోడిని చేసి అతన్ని కూడా కళ్ళుగా పెట్టి మోసం చేస్తే చేసేయాలే తమ్ముడని. తమ్ముడు దగ్గరికి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి ఇంకేం చేశాడు? వారిద్దరు కన్నీరు విడిచిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిద్దరు ఏడ్చారు? యాకోబు, ఏశావు. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఏం చేశారంట? ఇద్దరు కన్నీరు గార్చారు, ఇద్దరు ఏడ్చాడు. మనుషుల దగ్గర ఇతను ఏడవక ముందు దేవుని దగ్గర ఏడ్చాడు. దేవుని ఆశీర్వాదం పొందాడు. దేవుని చేత ఆశీర్వాదం పొంది శత్రువని ఏ అన్నకైతే మోసం చేసి వచ్చాను చంపేస్తాడని ఇన్నాళ్ళు భయపడ్డాడో, ఆ అన్న దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు, కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. ఇద్దరు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు పడి ఏడుతున్నారు, కళ్ళంటి నీళ్ళలా కారిపోతున్నాయి. ఎవరు కలిపారు ఈ బంధాన్ని? దేవుడు కలిపాడు. ఆమేన్. నీ ప్రవర్తన దేవునికి సన్నిహితం అయ్యే కొద్దీ వాని శత్రువులను కూడా మిత్రులుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. చాలామంది ఆలోచన ఏంటంటే, ఏ కాడికి
ఇహ సంబంధమైన ఆశీర్వాదాలే కావాలా, ఆత్మ సంబంధమైన ఇలాంటి ఆశీర్వాదాలు వాటి మీద ఆలోచనే లేదు, అంత ధ్యాస లేదు, అంత టైం కూడా లేదు. ప్రియులరా, నూతన సంవత్సరం, నూతన సంబంధమైనటువంటి ఒక నూతన ఆశీర్వాదాలతో మన యాత్ర ఆరంభించుదుముగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఏముంది? ఎంత సంపాదించినా, ఎంత గోడబెట్టినా వెనకెడితే ఏది రాదు. హల్లెలూయా. ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదం మనకు కావాలి. ఈ కొత్త సంవత్సరం ప్రారంభ దినాల్లో మనం అది కోరుకుందాం. అసలైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అసలైనటువంటి ఆశీర్వాదం, అందరితో ఐక్యంగా కలిసిమెలిసి ఉండే ఆత్మ బంధం, అనుబంధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ అనుబంధాన్ని, ఆత్మీయ ఐక్యతను కోరుకునే వ్యక్తికి ఈ లోకం ఎట్టుంటుందంట? ఎట్టుంటుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని వెతికే వ్యక్తికి, కోరుకునే వ్యక్తికి, ఆత్మలోకంలోకి వెళ్ళాలని ఆత్మీయంగా ఎదగాలనుకున్న వ్యక్తికి ఈ లోకం అంతా పెంటతో సమానంగా ఉంటుంది. అదేంటి? అంతే, అతను ఆత్మ సంబంధిగా మారాడు. శరీర సంగతుల గురించిన ధ్యాస ఉండదు. ఈయన ఏకాడికి పై సంగతులే ఆలోచిస్తాడు. హల్లెలూయా. శరీర సంబంధమైన సంగతుల గురించి ఆలోచించరు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం అనే సంగతుల గురించి ఎవరు చింతిస్తారంట? అన్యులు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఆలోచిస్తారు, వాటిని గురించి వాళ్ళు చింతిస్తారు. మరి ఆత్మ సంబంధులు ఎప్పుడు నా రాజు, యేసు రాజు, ప్రభుల్లో ప్రభు, దేవుళ్ళకు దేవుడు, దేవాతి దేవుడు, నా దేవుడు ఎప్పుడు వస్తాడా? హల్లెలూయా. నేను ఎప్పుడుతో ఆయనతో కలిసి కూర్చుంటానా? హల్లెలూయా. ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడతా, నాతో ఆయన మాట్లాడతారు, మేమిద్దరం ఎప్పుడు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉందామా అని ఆయన రాకడ కోసం ఎదురు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా కనిపెట్టుకొని ఉన్నాడు యాకోబు. ఎవరి కోసం అయ్యా? భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్ని మందల పశువులు ఉన్నాయి, అన్నిటినీ ముందు సాగనంపాడు. 2 గుంపులు చేసి మీరు ముందుకు వెళ్ళమని. సందకాడు మొదలుకొని తెల్లారిన దాకా ఎవరి రాక కోసం కనిపెట్టాడు? దేవుని కోసం. ఆయన ఎప్పుడు వస్తాడా? ఆయన కాళ్ళు ఎప్పుడు గట్టిగా పట్టుకుందామా? ఆశీర్వాదం ఇయ్యమని ఎప్పుడు అడుగుదామా? ఈ తపనతోటే ఏడుతూనే ఉన్నారు, బతిలాడుతున్నాడు. అయ్యా 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 యేసయ్యా. ఏడుతూనే ఉన్నాడు, కన్నీరు కారుతా ఉన్నాడు. అయ్యా 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 బతిలాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంత కన్నీరంటే పరలోకం చెల్చబడింది. ఆమేన్. సింహాసనం నుంచి దేవుడు కిందకు దిగి వచ్చాడు. ఆమేన్. చేతి నిండా దొరికాడు, గట్టిగా పట్టేసుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. నన్ను ఆశీర్వదించయ్యా. మాట్లాడటం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం ప్రారంభించాడు. ఆగటంలా కన్నీరు కార్తూనే ఉన్నాడు, బ్రతలాడుతూనే ఉన్నాడు. కన్నీరు కారుస్తూ ఉన్నాడు, బ్రతలాడుతున్నాడు. నన్ను ఆశీర్వదించయ్యా అంటాడు. హల్లెలూయా. ఇసుకు పుట్టి తొడగూడు ఎరగొట్టినా సరే, లేదు కొడితే కొట్టావు, నన్ను ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. ఎందుకు నీ పేరేంటో చెప్పు? యాకోబు. తప్పు ఒప్పుకున్నాకనే క్షమాపణ దొరికింది, దేవుని యొక్క ఆశీర్వాదం దిగొచ్చింది. ఆశీర్వదించబడి అన్న దగ్గరికి వెళ్తే గొప్ప సమాధానంగా ఆత్మీయంగా హత్తుకున్నారు, కన్నీరు కార్చి ఒకరొకరు ముద్దు పెట్టుకున్నారు, కౌగలించుకుని ఏడ్చారు. ఎన్నాళ్ళ బంధం తెగిపోయిన ఈ బంధం తిరిగి మరలా కలుపు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన అడగండి, ఏ ఆశీర్వాదం కావాలి నీకు? యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి.
15వ వచనం నుంచి చూద్దాం. ఆ స్త్రీ ఆయనను చూచి, ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా అయ్యా నేను దప్పి కొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా. అవంటుంది, అయ్యా నీళ్ళు అయ్యా నాకు అంటుంది. వాస్తవానికి సమరయ బావి, సుకార్ అనే బావి దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఎండజామున ఆగాడు. దప్పిక అవుతున్నట్టు, అలిసిపోయాడ కూర్చున్నట్టు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కుండ తీసుకుని ఒక ఆమె వచ్చింది నీళ్ళు చేదుకుందామని. యేసయ్య అడుగుతున్నాడు, అమ్మా తాగటానికి కొంచెం నీళ్ళు పోస్తావా, తాగటానికి కొద్దిగా నీళ్ళు పోస్తావా అంటే పైకి కిందగా చూసింది, ఎగా చూసి, అయ్యా నువ్వేమో అవతారం చూస్తే యూదుడుగా ఉన్నావు, నేనేమో సమరయ స్త్రీని అయితేనే. సమరయ స్త్రీలకును యూదులకి సాంగత్యం ఎక్కడా లేదే. అంటే అర్థం ఏంటంటే, యూదులైనటువంటి వారు భూమి మీద ప్రత్యేకించి దేవుడు పుట్టించిన జనాంగం. ఇందాక అనుకున్నాం కదా, నీ పేరు ఇక మీదట యాకోబు కాదు ఇశ్రాయేలే. వాళ్ళే ఆ యాకోబు పిల్లలే. ఈ యాకోబు పిల్లలు భూమి అంతట్లో ప్రత్యేకించబడిన వారు. వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారు, అందరిలో కలిసిపోరు. వాళ్ళ జీవిత విధానమే ఒక ప్రత్యేకంగా ఉంటుంది, స్పెషల్గా ఉంటారు వాళ్ళు. ఎక్కడున్నా ఆఖరికి వారి రూపురేఖలు కూడా అంగీ కట్టుకుంటారు, పైన టోపీ పెట్టుకుంటారు, నడుముకు ఒక కట్టు కట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా చూడంగానే వీళ్ళు యూదులు అట్టుకుందే. అవును, కరెక్టే, పసిగట్టచ్చు. ఈ యూదులు అనేటువంటి వారి ప్రత్యేకత ఏంటంటే, అన్యుడైన ఎవరి వద్ద తినరు, ఎవరి చేత గిన్నెడు నీళ్ళు మంచిలు తాగరు, ముట్టరు. యూదుడిలాగా కనపడుతున్నాడు ఈయన. మంచినీళ్ళు ఇవ్వమని సమరయ స్త్రీని నన్ను అడుగుతున్నాడు ఏంటి అని అర్థం చేసుకుని అంటుంది, అయ్యా యూదులకి సమరయులకి సాంగత్యం ఎక్కడ లేదే, సహవాసం ఏడ ఉండదే, నువ్వేంటి నన్ను నీళ్ళు అడుగుతున్నావు అంటే, అమ్మా నిన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్న వ్యక్తి ఎవరో నువ్వు కానీ గ్రహించగలిగితే నువ్వే ఆయన్ని నీళ్ళు ఇయ్యమని అడుగుతావు. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఇంకెప్పటికీ దప్పిక కొనడు. హల్లెలూయా. నేనిచ్చే నీళ్ళు తాగావా ఇంకా నీకు దప్పిక ఉండదు. హల్లెలూయా. అయ్యా అట్టగయ్యా, అయినా శాంతాడు లేదు నీ దగ్గర, బకెట్ లేదు. ఇదేమో యాకోబుది, ఎప్పుడో మా పితరుడు యాకోబు దోవిన బావి చాలా లోతుగా ఉంటుంది, పొడుగాటి తాడు కావాలి, శాంతాడు లేదు, ఎట్టెత్తావు అని. హల్లెలూయా. ఆమెకు అర్థం కాల. సరే కానీ నీ పెనిమిటిని తీసుకురాపో. కాదయ్యా నీళ్ళు అయ్యా, మళ్ళీ ఇంత దూరం వచ్చి నీళ్ళు ఇక్కడ చేదుకుని పోకుండా మళ్ళీ ఇంత దూరం నీళ్ళకు రాకుండా నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకా దప్పిక కాదంటున్నావుగా, ఆ నీళ్ళు నాకు రాదు, నీళ్ళు కావాలా? జీవజలం ఇస్తా నీకు, ఆ జీవజలం నువ్వు తాగితే ఇంకెప్పటికీ దప్పిక కొనవు. అట్టయితే ఆ నీళ్ళు నాకు అయ్యా. నీళ్ళు కావాలా? కావాలయ్యా. నీళ్ళు కావాలని అడిగావు కాబట్టి ఆ జీవజలాన్ని నీకు ఇస్తాను కాబట్టి మొదట నువ్వు వెళ్ళి పెనిమిటిని తీసుకురాపో అన్నాడు. అయ్యో పెనిమిటి లేడండి. నిజమే చెప్పావు, కానీ అంతకుముందు నీకు 5 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు 6వ వాడు. ఈడు కూడా నీ వాడు కాదు అంటే ఇంకొకరు చేసుకున్న వేరే వాళ్ళకు భర్తగా ఉన్న వ్యక్తిని నువ్వు ఉంచుకున్నావు. ఇది కరెక్ట్ కాదు. కరెక్టేనయ్యా, నిజమేనయ్యా, నేను చేసింది తప్పే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అయ్యా నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు, లేకపోతే నా సంగతులన్నీ నీకేం తెలుసు? ఎక్కడెక్కడ చోటునా ఎవరు చూడలేదు, ఎవరు వింటలేదు అనుకుని, ఎవరి కళ్ళ కనపట్లేదు, ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఎక్కడో వేసేసి ఎద వేషాలని నీకు తెలిసింది అని అంటే నువ్వు మిస్ అయ్యావే. ఆమేన్. ఆ కింద మాట్లాంటాడు, నువ్వు అన్నట్టు నేను మిస్ అయ్యానే ఒప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పెనిమిటిని తీసుకురా, జీవజలం నీకు కావాలంటున్నావుగా, అడిగావు, ఇస్తా. కానీ దానికి ముందు ఏం చేయాలంట? ఒకసారి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5గురు అయిపోయింది. ఇప్పుడు 6వ రౌండ్లో ఉన్నావు. 6వ వాడు ఉన్నవాడు కూడా నీ సొంతం కాదు, వేరే ఇంకొక ఆమెకి భర్త. అతనితోటి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. కరెక్టేనయ్యా, తప్పేనయ్యా, సారీ యేసయ్యా, తప్పు చేశాను యేసయ్యా, ఒప్పుకున్నది. హల్లెలూయా. కన్నీరు కార్చి తప్పిదాన్ని ఎప్పుడైతే ఒప్పుకుందో వెంటనే ఏం జరిగింది? జీవజలం ఆయనలో నుండి ఆ జీవజలం వచ్చేసింది. హల్లెలూయా. జీవజలం అని ఆశీర్వాదాన్ని అందుకుంది. ఇంకా ఎట్టు పరిగెత్తిందంట, కొండ ఇడిచిపెట్టింది. ఇంకా ఈ కొండతో నాకేం కర్మ, అక్కర్లేదు కొండతోటి ఈ నీళ్ళ కోసం ఈ బావి దగ్గరికి రా నక్కర్లేదు. కొండ ఇసిరి పెట్టి విడిసి అవతల పడకలు కొట్టేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యల్లారా, అక్కల్లారా, నేను చెప్పేదేనండి. అమ్మల్లారా, నా మాటేనండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మెస్సయ్య కాదా? బావి దగ్గర ఉన్నాడు. ఈయన క్రీస్తు కాదా? రండి కావాలని చూద్దు. ఎక్కడ ఉన్నాడు? అక్కడే బావి దగ్గర ఉన్నాడు, రండి. ఊరు మొత్తాన్ని కదిలించుకొచ్చింది. హల్లెలూయా. ఆమె తాగిన జీవజలం వీళ్ళందరికీ తలాగొక్కడి నోట్లో పోసేసింది. హల్లెలూయా. నువ్వు బ్రతికావా? అవును, జీవజలాన్ని తాగా బ్రతికా. కావాలంటే రండి, మీరు రండి అంటే ఊరు మొత్తం గదిలో ఆడకొచ్చారు. అందరూ వచ్చి యేసయ్య మాటలు విన్నారు. జీవము కలిగిన ఆయన మాటలు, దయ కలిగిన ఆయన మాటలు, స్వస్థత కలిగిన ఆయన మాటలు, బలమునిచ్చే ఆయన మాటలు, ఆశీర్వాదం ఇచ్చే ఆయన మాటలు విన్నారు. వారు కూడా జీవాన్ని పొందుకొని అంటున్నారు, అమ్మా సమరయ స్త్రీ, నువ్వు చెప్పింది మాకు కొద్దిగేనమ్మా, ఇంకొకటి గొంతులో పోసి ఊపిరి వచ్చింది. ఎక్కడికి వస్తే కడుపు నిండా తాగాము. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు పరిశుద్ధాత్మ జలము వారి కడుపులో ఉండి జీవజల నదులు పారుతాయన్నే ఆ మాట నెరవేరింది. ఇప్పుడు మేము మా కడుపులో నుంచే నదులు పారుతున్నాయి. నువ్వు మాకు పోసింది గుక్కిడే. యేసుని గురించి చెప్పిన ఒక్క మాట మనసు మార్చుకొని ఇక్కడికి వచ్చాం. ఆయనలో ఉన్న జీవాన్ని మేము కూడా పొందుకున్నాం. మీరు రండి ప్రభు దగ్గరికి, మీరు రండి, యేసుని నమ్ముకోండి అని ఊరు మొత్తాన్ని కదిలించుకొచ్చేసింది. ఆమేన్. అంటే జీవజలం కావాలంటే జీవాధిపతి యేసు నీలో కడుపులో నుండి ఉబికి వచ్చే నీటి బుగ్గగా, జీవజలంగా, జల నదులుగా నీలో నుంచి ప్రవహించాలి అంటే నువ్వు చేయగలిగింది ఏంటంటే, అనగనగా ఎక్కడో తప్పు జరిగింది. గత సంవత్సరంలో ఏడో నోరు మాట జారావో, చేతి పనిలో తప్పు దొల్లిందో, ఎక్కడో దేవునికి ఇష్టం లేనిది నీకు నీ దేవునికి ఉన్న బంధాన్ని ఏదో తెంచి పడేసింది. నీకు నీ దేవునికి ఉన్న ఐక్యతను, ఆత్మీయతను పోగొట్టింది. అప్పుడున్న ప్రేమ, దేవుని ప్రేమ నీలో లేదు, పోయింది. ప్రార్థన అంటే అది చేద్దాంలే, నువ్వు చెయ్యి ప్రార్థన, ఏం కాదు, నువ్వు చెయ్యి. ఏ ప్రార్థన అంటే అంత ఆసక్తిగా స్తోత్రం స్తోత్రం అని చెప్పి స్వరం ఎత్తి ప్రార్థన చేసి ప్రార్థనాత్మ ఏమైపోయింది? నీ ప్రార్థన జీవితం ఏమైంది? కోటం అంటే ఎక్కడ? మనం తొందర కానీ పని చేసుకుని వెళ్ళిపోదాం. ఏడ పూరి మెట్ల కోటం అంట, బాబురావు కోట పెడుతున్నట్ట. అట్టయితే కానీ తొందర చెయ్యాలి, పెందలాడిపోదాం, అన్ని పనులు ముగించుకొని. పూరి మెట్లన్నీ లేదు, ఇంకొక ఊరు లేదు, ఒంగోలు అని లేదు, ఏనకొండ కోటం, పదంపా వెళ్దాంపా, రోజు ఉండే పనులేలే. అంత ఇంట్రెస్ట్గా పరిగెత్తే వ్యక్తికి ఇప్పుడు ఏమైంది? దేవుని ప్రేమ నీలో ఆరిపోయింది. ఆ మంట, ఆ జీల్
దేవుని మీద నీకున్న ఆసక్తి, దేవుని మందిరానికి ఎప్పుడు పోదామా, ప్రార్థనకి ఎప్పుడు వెళ్దామా, ఆయన సన్నిధులు ఇప్పుడు మోకరించి దేవుని ఎప్పుడు స్తుతించుదామన్న ఆ ఇంట్రెస్ట్ ఏమైంది? ఆరిపోయింది. మంట చల్లారిపోయింది. వాక్యం కోసం ప్రార్థన చేద్దాం, ప్రేరేపించబడితే ఎవరైనా ప్రార్థన చేయమంటే ఒక్కళ్ళ నోరు తెరవటం, ఎక్కడో అక్కడ నోర్లు మూసుకొని పోతున్నాయి. ప్రార్థన ఎండిపోయింది. జీవజల నదులు పారాల్సినటువంటి నీ కడుపులో నుంచి వచ్చే జీవజలం, దేవుని జీవ వాక్కులు, ఆ ప్రార్థన ఆత్మ చల్లారిపోయింది. ఏదా ప్రేమ? కూటం ఎక్కడ దొరుకుతుందో, ఎప్పుడు కూటం, ఎక్కడ కూటం, వెళ్దాం పదా. రాత్రులు 12 అయ్యేది ఒక్కొక్క చోట. 1 గంటకి తిరిగి ఇంటికి వచ్చి ఆ గుడిసెలోనే పడుకొని పొద్దున్న లేచి బండ్లు వేసుకొని పోవటం ఎంత ఆసక్తిగా ఉండేది. ఏదన్నా మందిరం పని జరుగుతుందంటే రాత్రి పగలు ఎక్కడే తెల్లారిన దాకా చేసి పడుకుని మళ్ళీ 1 గంట సేపు అట్ట రెస్ట్ తీసుకుని మళ్ళీ లేచి మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ పని మొదలుపెట్టి చేసింది. అట్ట చేస్తేనే ఈ పనులన్నీ జరిగినాయి. ఏమైంది నీ ఆశ? ఏమైంది నీ మంట? దేవుని ప్రేమ, ఆ ప్రవహించే జలం చల్లారిపోయింది, బంధం తెగిపోయింది, ఆ ప్రేమ ఆరిపోయింది. లేదు ప్రియులరా, దేవుడు వేదనతో ఈ మాట మీ ముందు ఉంచుతున్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన గౌరవం ఎక్కడా? నేను నీకు దేవుణ్ణైతే నాకు రావలసిన మర్యాద, నా ఎడల నీవు చూపాల్సిన ప్రేమ ఎక్కడా? లేదు. ఆయన బాధతో వ్యక్తపరుస్తూ దేవుడు బయలుపరుస్తున్న వాక్ ఏంటంటే, ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో లోటు జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడో నీ మనసులో ఏదో ఆలోచన పడింది. ఆ ఆలోచన దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ను తెంపేసింది, తీగ తెగిపోయింది. ఎవరి మూలంగానో నువ్వు ఎందుకు దేవునికి దూరం అవుతావు? అవసరమా? వాళ్ళు ఎవరో నిన్ను ఏదో అన్నారు, వాళ్ళు ఎవరో నీకు కీడు చేశారు, వాళ్ళు ఎవరో నీ మీద ఇతరులకు చెడుగా చెప్పారు. పని వాళ్ళ కర్మ. వాళ్ళ వల్ల నువ్వెందుకు దేవునికి దూరం కావాలా? నీకు నీ దేవుని మీద ఉన్న ప్రేమ ఎందుకు చంపుకోవాలా? నువ్వెందుకు వేరుగా, విడిగా, ఒంటరిగా దేవుని బిడ్డలతో ఐక్యంగా ఉండకుండా వేరుగా ఎడమెడంగా ఎందుకు ఉండాలా? చివరికి నీ కాంకు కూడా దేవుడు అంగీకరించడు తెలుసా? హల్లెలూయా. కానుక ఎత్తుకెళ్ళి సందా పెట్టిలో సందా వేద్దాం, అక్కడ దాకా వెళ్తే దేవుడు అంటున్నాడు, ఆగో, ఏంటి ప్రభా, నా కానుక స్వీకరించయ్యా, కలిగిన దానిలో చిన్న కానుక తెచ్చా, తీసుకయ్యా. లేదు. ఎందుకని ప్రభా? నీకు కోపం లేదు కానీ నీ మీద నీ సహోదరునికి విరోధం మనసులో పెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. నాకేం కోపం లేనప్పుడు, నాకే ద్వేషం లేనప్పుడు, నాకు వాళ్ళ మీద పగలేనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలా? వెళ్ళు, నువ్వే వెళ్ళు, తగ్గించుకొని నువ్వే వెళ్ళి, సారీ బ్రదర్, ఎక్కడైనా బాధ పెడితే క్షమించు, సారీ బ్రదర్ అని చెప్పు. అప్పుడు కానుక తీసుకొచ్చి అందులో ఆయన క్షమించకపోతే ఆయన లెక్క ఆయనే, నీ లెక్క నీదే. నువ్వు ముందు పోయి సారీ చెప్పి క్షమాపణ అడిగి ఆ కానుక మళ్ళీ వచ్చిన తర్వాత కానుక పెట్టులో అప్పుడు నేను స్వీకరిస్తా. హల్లెలూయా. సమాధానం లేని నీ అర్పణ దేవుడు అంగీకరించనంటున్నాడు. సమాధానం లేకుండా, ఇతరులను క్షమించకుండా, ఇతరులను సారీ చెప్పకుండా నన్ను ఆశీర్వదించయ్యా అంటే నేను ఆశీర్వదించను. మొదట నీ తప్పు ఒప్పుకో, సమాధాన పడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలం, జీవ నది నీ కడుపులో ఊరెడి నీటి బుగ్గగా ఉండాలని అడుగుతున్నావా? అవునయ్యా. జీవజల నదిగా నాలో నుంచి నీ జీవపు వాక్కు బయటికి వెళ్ళాలా, ఆ మాట ద్వారా ఇతరులు బ్రతకాలా, ఇతరులు స్వస్థత పొందాలా, నా నోటి నుండి వచ్చే మాట ద్వారా అనేకులు మేలు జరగాల. అట్టయితే ఏం చేయాలంట? నీలో లోటుపాటులు, ఒప్పుకోకుండా దాచిపెట్టిన తప్పిదాలు, దాన్ని దేవుని ఎదుట ఒప్పుకో, క్షమాపణ పొందుకో. దేవునికి నీకు బంధం కలిసిందంటే కరెంటు పారుతుంది, తీగ కలుసుకుందంటే కరెంటు పాస్ అవుతుంది. కరెంటు ఉంటే ఫ్యాను తిరుగుద్ది, లైట్ వెలుగుద్ది.
కరెంటుతో ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని మనుషులతోనూ దేవునితోనూ ఏం చేయాలంట? సమాధానంగా ఉండాల, సమాధాన పడాల. హల్లెలూయా. సమాధాన పడటానికి సిగ్గుపడద్దు. హల్లెలూయా. నీకు విరోధం ఏమీ లేదు, కానీ నీ మీద వాళ్ళకి ఎవరికో విరోధం ఉంది. దేవునితో నీ బంధాన్ని పెంచుకోవటం కోసం, నీ సంబంధాన్ని కలుపుకోవటం కోసం మనమే తగ్గుదాం. ఒక మెట్టు మనమే కిందకి తగ్గించుకుందాం. మనమే పోయి సారీ చెప్పి క్షమాపణ అడిగి సంబంధాన్ని కలుపుకో. దేవునికి నీకు బంధం కలిసిందా, నువ్వు అడుగుపెట్టే స్థలం అంతా ఆశీర్వదించబడునుగాక. దేవునితో సఖ్యపడిన యాకోబు ఇంటికి వెళ్తుంటే ఏ అన్న దగ్గరికైతే వెళ్తున్నాడో ఆయన ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమేన్. వచ్చిన వ్యక్తి కొడతాడేమో చంపుతాడేమో అనుకున్న ఏసావే వచ్చి మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఏడ్చి కన్నీరు గార్చారు, కౌగిలించుకుని ఒకళ్ళనొకళ్ళు ఏడ్చేశారు. ఎంత ఆత్మీయత, ఎంత ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎలా ఉంటుందంట? అహరోను తల మీద పోయబడి గడ్డం మీదగా కారి అంగి అంచుదాకా పారిన పరిమళ తైలం లాగా ఉంటుందంట. అంటే మొత్తాన్ని కలిపేస్తుంది. ఐక్యపరిచేదే ఆత్మ, విడగొట్టేదే దురాత్మ, విభేదాలు పెట్టేదే దయ్యపు ఆత్మ. అందుకని దయ్యం మాట వినగాకండి, దేవుని మాట విందాం, దేవునితో సఖ్యత కలుపుకుందాం, దేవునితో సమాధాన పడదాం. ఆయన రావాలి. ఇంతమంది మనం కూడుకున్నాం, యేసయ్య ఒక్కడ మన మధ్యలోకి దిగి రాలేదనుకో, ఏమన్నా ఫలితం ఉంటుందా? లేదు. దేవుడు లేని సమావేశం వ్యర్థం. హల్లెలూయా. ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఇన్ని లైట్లు ఉన్నాయి, ఇన్ని బాక్సులు ఉన్నాయి, కరెంటు లేదు, ఏమైనా ఫలితం ఉంటుందా? పేరుకి ఆకారానికి చెప్పుకోవటానికి అన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఇన్ని లైట్లు ఉన్నాయి, చెప్పుకోవటానికి కానీ ఒక్కటన్నా పని చేస్తుందా? పని చేయదు. దేవుడు లేకపోతే మన పరిస్థితి అంతే. అన్నీ బాగానే ఉన్నాయి, టైర్కి గాలి లేదు. ఎన్ని కిలోమీటర్లు పోద్ది పక్కన అడగండి, ఒట్టి బండి కూడా పోదు. అంతే మన ఆత్మీయ జీవితంలో. యేసయ్య లేడు, ఆయనతో నీకు సంబంధం తెగిపోయింది, మనుషులతో సంబంధం తెగిపోయింది. లేదు, సంబంధం ప్లస్ మైనస్ రెండు తీగలు బాగానే కలిసి ఉండాలి. కరెంటు పారాలంటే రెండు తీగల కనెక్షన్లు సరిగ్గా ఉంటేనే కరెంటు ప్రవహిస్తుంది. కరెంటు ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, మైకు మోగుద్ది, ఏ పైన చేయటం కుదురుద్ది. హల్లెలూయా. యేసు లేడు, ఫలితమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీలో లేడు, వట్టి శవానివే. ఏం సుఖం, వాసన తొందరలు పారేయండి. పిల్లలు బోధించే నిన్న నన్నగా ఆ మనిషి పారం పోయింది, ఇంతవరకు ఒక్క ముద్ద ఎత్తలు తొందరగా పారేయండి అంట. ఎవరు? తాళి కొట్టించుకున్న భార్య అంటది. మొగుడు చచ్చిపోయాడంటేను తొందరగా పారేయండి ఆ పిల్లలు తింటానికి ఏం పోవా, నీళ్ళు ఏడుతూనే ఉన్నారు. వాళ్ళకి నీరసం వచ్చి అడ్డం పడతా, తొందరగా పారేయండి అంట. అదేంటి? ఊపిరి పోయింది కదా. యేసు లేకపోతే ఊపిరి లేని శవానివే, కాకపోతే కట్టిలాగా తిరుగుతూ ఉన్నావు అంతే. పక్క చెప్పండి, యేసయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడా? యేసు లేకపోతే, యేసుని పోగొట్టుకున్న నువ్వు శవానివే, పనికి రావు. యేసుని కలిగి ఉండు, ఎవరూ లేరు, ఒంటరివే, ఏకాకివే. యేసయ్య అన్నాడు, ఏమైద్ది? హల్లెలూయా. యేసయ్య ఒక్కడ తోడుంటే చాలు. అది అరణ్యమే అయినా ఏం జరుగుద్దంట? త్రోవను ఆయన కలుగు చేస్తాడు. యేసయ్య ఒక్కడున్నాడు. శత్రువులు వెనకాల, ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను ఏర్పాటు చేసి శత్రులందరూ వెనకొత్తంటే వాళ్ళ ముందుగా నడిచినటువంటి మేఘం వెనక్క తిరిగి వెనకాల కాపుదలగా చేరితే తరుంకొచ్చే శత్రులు కళ్ళు కనపట్ల పట్ట పగిలే తౌళ్ళాడుతున్నారు. మేఘం అడ్డం నిలబడింది. హల్లెలూయా. దేవుడు తోడున్నాడు కాబట్టి తరుంకొచ్చే శత్రువులకు కళ్ళు కనపడకుండా అడ్డముగా మేఘమై నిలబడ్డాడు. ఇశ్రాయేలీలంతా ఒడ్డుకు చేరారు.
మోషే చివరి చూపు చూడు అన్నాడు. చూశానయ్యా, తరుంకొచ్చి బాధ పెట్టి ఏడిపించారే ఆ శత్రువులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏమంటారయ్యా? కాటికాట సూప ఇస్రాయేల్ ఏమంటారు? ఏదో దింపుడు కళ్ళం అని అంటుంటుంది. అక్కడక్కడ కొన్ని సిద్ధాంతాలు, పాత సిద్ధాంతాలు అక్కడ ఆపి చివరి సూపు ఒకసారి పలకరండి అంటారు. ఆఖరి సూపు అంట, ఆఖరి పలకరి, ఇంకా తర్వాత ఎవరైనా పలకరిస్తారా? సమాధిలో పెట్టినాక ఎవరు పలకరియరు. ఏమో ఆశ అన్నట్టు చివరికి పలకరింపు ఒకసారి పలకరి. హల్లెలూయా. ఇశ్రాయేలుని కూడా చివరి చూపు చూడు. మీ శత్రులు ఐగుప్తీలు తరుంకొచ్చారా, ఆఖరి చూపు చూడండి అన్నాడు. వెనక్కి తిరిగి చూసినాక అయిపోయిందా? అయిపోయిందండి. మళ్ళీ కర్ర పైకి ఎత్తి అన్నాడు. కర్ర పైకి ఎత్తి అటు నీళ్ళు ఇటు నీళ్ళు మొత్తం ఏకమైపోయా. ఫరో రథ చక్రాలు ఊడిపోయినాయి, గుర్రాలు రౌతులు కొట్టుకుని పోయినాయి. తరుంకొచ్చిన ఇశ్రాయేలీలను బాధ పెట్టిన హింసించిన శత్రులంతా కొట్టుకుని పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడొక్కడ వాళ్ళకి తోడై అన్నాడు. ఆమేన్. కాబట్టి నీకు కూడా దేవుడు కావాలా. అది ఎలాంటి యుద్ధమే అయినా విజయం నీదే, ఎలాంటి సమస్య అయినా విజయం నీదే, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడొక్క నీకు తోడుంటే ఆ పరిస్థితులన్నిటినీ చక్కబెట్టేవాడు దేవుడి. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఆయనే నీకు తోడై నీకు ముందుగా ఆయన నడుస్తాడు. అడ్డం వచ్చిన పర్వతాలన్నీ సదరం చేస్తాడు. ప్రతి మెట్టను సదరం చేస్తాడు. ప్రతి పల్లాన్ని పూర్తి చేస్తాడు. సమతల భూభాగంలో నిన్ను నడిపిస్తాడు. జయ జీవితం జడిపి అపజయం ఎరగని వీరురాలుగా ముందుకు సాగి ఇక్కడ కళ్ళు మొత్తం ఏ సైవడిలో కళ్ళు తెరుతావు. సదాకాలం ఆయనతో ఉంటావు. అప్పటిదాకా భక్తులు ఏ ఒడిదుడుకులు రాకుండా, ఏదైనా లోటుపాట్లుంటే సరి చేసుకుందాం, సమాధాన పడదాం, క్షమాపణ కోరుకుందాం, మనుషులతోనూ దేవునితోనూ సంధి కుదుర్చుకుందాం, ఐక్యంగా కలిసి ఆత్మీయాత్రలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు ముద్దాం. ఆశీర్వదించయ్యా అని యాకోబు అడిగితే, లేదు నీ పేరింట ఒప్పుకో అన్నాడు. మోసగాడని ఒప్పుకున్నాక అతన్ని ఆశీర్వదించటం జరిగింది. ఆ జీవజలం నాకు ఇయ్యయ్యా అని అడుగుతుంది సమరస్త్రీ. ప్రభు అంటున్నాడు, మొదట నీ పెనివిటిలు తీసుకురా అంటున్నాడు. జరిగిన తప్పు ఒప్పుకో, క్షమాపణ పొందితే జీవజలాన్ని అప్పుడు నేను నీకు ఇస్తానంటున్నాడు. అవును, ఆఖరిగా 50వ కీర్తనలో 23లో లాస్ట్లో ఒక మాట ఉంటుంది. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహింపరచున్నాడు. అతని మార్గమును సరళపరచునట్లు తన త్రోవను సరి చేసుకుంటున్నాడు, మార్గాన్ని రోడ్డు పోసుకుంటున్నాడు. మన స్తుతి యాగం చెల్లించటం ద్వారా దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడలన్నీ పడగొట్టుకుంటాం. మనం దేవుని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటుంటామో, స్తుతి స్తోత్రం అని దేవుని స్తుతించుట ద్వారా దేవుని ముఖాన్ని మనకు సాడు చేస్తున్న మధ్యలో ఉన్న అది మెట్టలే కావచ్చు, పల్లాలే కావచ్చు, వాటన్నిటినీ సదును భూమిగా మార్చి దారి రోడ్డు పోస్తానికి అవకాశం కుదురుద్ది. అందుకే నువ్వు దేవుని స్తుతిస్తే చాలు. దేవుని స్తుతించు. నీ ఎదురుగా మెట్ట నిలబడిందా, పెద్ద పర్వతంలాగా నిలబడిందా, కంగారు పడమాకు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏమాత్రపు దానివి, నువ్వు సదును భూమిగా మారుదువుగాక. పర్వతం లాంటి సమస్యలను ఎదురుగున్నాయి. సనగమాకు, గొనగబాకు. పెద్ద లోటు గుంట లోయల్లాగా ఉన్నాయి, అగాధ లోయల్లాగా ఉన్నాయి. దాటి ఎట్ట వెళ్ళాలా? నా దగ్గర ఏమీ లేవు, ఎట్ట చెయ్యాలా? దేవుడు ఏంది ఎట్టంటి బాధల్లో పెట్టాడు మమ్మల్ని. సనగమాకు, గొనగమాకు. దేవుణ్ణి కేవలం స్తుతించు. ఎరికో గోడలు అడ్డం నిలబడ్డాయి, దేవుణ్ణి స్తుతించాడు. గొల్యాతు కూలిపోయాడు. ఆమేన్. విస్తార జన సమూహం ఉంది. 2 రెట్లు 5 చేపలు, 5 చేపలు 5 రెట్లు 2 చేపలు చేత పట్టుకున్నాడు. దేవుణ్ణి స్తుతించాడు. అంతమంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయింది. యేసు చేసిన ప్రార్థన కూడా అంతే, దేవుని స్తుతించాడు. అయ్యా, అవసరం చాలా పెద్దగా ఉంది, మా దగ్గర ఉన్నదేమో కొద్దిగా ఉంది, పర్వాలా, దేవుణ్ణి స్తుతించు. లాజరు సమాధి ఎదుటి నిలబడ్డాడు.
ఎల్లప్పుడూ నీవు నా మనవి వింటున్నందుకు నీకు స్తోత్రం అయ్యా అని స్తుతించాడే కానీ యేసయ్య. నన్ను కూడా ఏడ్పించింది ఈ లాజరు మరణం. ఎందుకయ్యా ఈ మరణాన్ని అనుమతించావని సనగల యేసు ప్రభు గొనగల, కేవలం దేవుణ్ణి స్తుతించాడు. అదే రీతిగా మన ఎదురుగా కష్టం రావచ్చు, కన్నీరు కలగచ్చు, పరిస్థితులు మార్పు రావచ్చు, బాధ కలిగించవచ్చు. పరిస్థితులు కలిసి చూసి సనగ మాకు, దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితిలోనికి తీసుకొచ్చాడు, నాకు ఈ కష్టాలు ఎందుకు రానిచ్చాడు, నాకు ఈ లోటులన్నీ నాకు ఎందుకు, సిగరెట్లు బీడీలు తాగి వాళ్ళే బాగున్నారు, నాకెందుకు వచ్చిన ఈ బాధలన్నీ ఎందుకు రానిచ్చాడు, ఈ లోటు నాకెందుకు అని సనగ మాకు, దేవుని మీద గొనగ మాకు. కేవలం స్తుతించు. స్తుతి యాగం అర్పించువాడు తన మార్గాన్ని, దేవుని వద్దకు తన త్రోవను సరళం చేసుకుంటున్నాడు. చిన్న స్తోత్రం, దేవుని స్తుతించు. అది ఏ పరిస్థితి అయినా సరే, పరిస్థితులు కలిసి చూసి కుంగిపోవద్దు, నిరాశపడద్దు, సనిగి గొనిగి దేవుని మీద వేష్టపోవద్దు. దేవుడికి తెలుసు ఈ సమస్య నీ మేలుకు కారణంగా మారబోతుందని, ఈ కీడు వెనకాల నీకు ఒక మేలు దాయబడి ఉందని. ఆ మేలు నీకు జరగాలంటే ఈ కీడు రావాల్సిందే. అందుకే ఇవన్నీ దేవుడు అనుమతిస్తున్నాడు. కాబట్టి పరిస్థితి కలిసి చూసి ప్రభుని స్తుతించు, కానీ సనగవద్దు. ఆశీర్వాదం కావాలయ్యా, అట్టయితే నీ తప్పి దాన్ని ఒప్పుకో. జీవజల దారలు నాలో పుట్టాలయ్యా, దాహం తీర్చే జీవజలం నాకు కావాలయ్యా, అట్టయితే 6 పెనిమిటిలతో చేసిన పొరపాట్లు తప్పైన ఒప్పుకో, జీవజలాన్ని ఇస్తానని ఇచ్చాడు. నీ ఎదురుగా సమస్యలు నిలబడ్డాయి, పర్వతాల్లాగా ఉన్నాయి, లోయల్లాగా ఉన్నాయి. పరిస్థితులు కలిసి చూసి సనగొద్దు. చిన్న స్తోత్రం, దేవా ఈ పరిస్థితిని బట్టి స్తోత్రం, నాకు వచ్చిన ఈ సమస్యను బట్టి స్తోత్రం, నాకు వచ్చిన ఈ రోగాన్ని బట్టి స్తోత్రం, నాకు వచ్చిన ఈ బాధను బట్టి నీకు స్తోత్రం, ఈ పరిస్థితులన్నింటిని బట్టి నీకు స్తోత్రం అని యేసయ్య వల్లే స్తుతించు. సదును భూమిగా మారిపోతాయి. పరిస్థితులన్నీ మారిపోవటం నువ్వు కల్లారా చూస్తావు. ఇంతకాలం నిన్ను ఏడ్పించిన సమస్య ఏదో, ఇంతకాలం నిన్ను బాధ పెట్టినటువంటి ఆ రోగం ఏదో, ఇంతకాలం నిన్ను తరుంకొచ్చిన వెంటాడినటువంటి ఆ వేదన దుఃఖానికి మూలం కారణం ఏదో వెనక్కి తిరిగి చూసేసరికి అది కనపడదు. ఇక్కడ ఇంత పెద్ద సమస్య ఉండేది ఏమైంది, ఎటుపోయిందో అడ్రస్ కనపడకుండా నీ ఎదురుగా నిలబడిన పర్వతాల లాంటి సమస్యలు అదృశ్యమైపోవునుగాక. లోటుగా మిగిలిపోయిన ప్రతి లోటు పూడ్చబడునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఆయన తట్టు చేతులెత్తి మనవి చేసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా. ఆత్మ సంబంధమైన నీ ఆశీర్వాదం అందరితో ఐక్యంగా కలిసిపోయే ఏక మనస్సు, ప్రార్థనాత్మ నాకు ఈ సంవత్సరం దయచేయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. అందరూ తెలిసి ప్రార్థన చేయండి. కొత్త సంవత్సరం నూతన ఆరంభంగా ఉండాలా. ఆత్మ జీవితం ఇది ఆరంభంగా మారాలా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కనికర పూర్ణుడైన తండ్రి వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఉచితమైన నీ కృపతో నీ చిత్తాన్ని బయలుపరిచిన వాక్కు కొరకై స్తోత్రాలు. అవును తండ్రి, సమాధానపడి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం దిగి వస్తుందని చెప్పారు. అవును తండ్రి, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే జీవ జల ఓటలు కడుపులో నుంచి ఉబికి వస్తాయని చెప్పారు. అవును తండ్రి, అతిక్రమలు దాచిపెడితే వద్దిల్లమని హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు. పరిస్థితుల వైపు చూసి సనిగి గొనగట కంటే దేవా నీకు స్తుతి యాగం అర్పించుట వలన నిన్ను మహిమపరిచినట్టు అవుతుందని, రెండవది దేవునికి మాకు మధ్య ఉన్నటువంటి మార్గాన్ని సరళం చేసుకోవటానికి వీలు పడుతుందని, దేవునితో మాకు బంధాన్ని కలుపుకోవటం స్తుతి యాగం అనేది అవసరమని, స్తుతించాలని మాకు హెచ్చరిక చేసినందుకు స్తుతిస్తున్నాం. నీకు వందనాలు ప్రభువా. సమాధానపడి ప్రార్థన చేయుట, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయుట, స్తుతి యాగం అర్పించుచు నిన్ను స్తుతించుట ద్వారా నీకును మాకును ఉన్న బంధాన్ని కలుపుకోగలవని, నీతో సంబంధం కలుపుకొని అడుగు ముందుకేస్తే అద్భుతాలు అనుభవిస్తామని, ఆశ్చర్యాలు చూస్తామని, అసాధ్యమైంది సాధ్యం ఒకట
మేము అనుభవించగలమని ఈరోజు మీరు హెచ్చరిక చేసినందుకు స్తుతిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని అర్పించబోతున్న కానుకను అంగీకరించి వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి దీవించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని ఏ వ్యాధి బాధ ఎంత మాత్రం బిడ్డల శరీరాల్లో ఏలుబడి చేయకూడదు. ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి అడ్డుగోడ యేసు నామములో కూలిపోవునుగాక. ప్రతి విభేదాలు కలుగజేయు దయ్యములన్నీ యేసు నామములో పారిపోవునుగాక. ఆత్మీయుల మధ్య గొప్ప ఐక్యత నెలకొనుగాక. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి విధమైనటువంటి అడ్డుగోడలన్నీ అభ్యంతరాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. పాడి పశువుల్లో బిడ్డలందరూ దీవెన పొందుదురుగాక. పంట పొలాలలో బిడ్డలు ఆశీర్వాదం పొందుదురుగాక. పిల్లల చదువులో దీవెన పొందుదురుగాక. చదివిన బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. ప్రభువు నీ బిడ్డలు అక్కర్ల అవసరాలన్నీ తీర్చబడి మీ సర్వ సమృద్ధిలో నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీరిపోవునుగాక. కృపగల తండ్రి బిడ్డలకొక్కరిని ఆశీర్వదించిన విధానంకై స్తుతిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి బహు త్వరగా రాబోతున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా నేను ఒక్కటే, వేరు వేరు కామని పక్కలకు చెప్పండి. వందనాలు. యేసయ్యా నాది ఒకటే జీవితం, వేరు వేరు కాదు అని చెప్పండి. ఆమేన్.